జగన్ పాలనలో ఎటువంటి ఉపాధి దొరికింది? అసలు నిజంగా ఉద్యోగాలు ఉన్నాయా లేవా? ఏంటి పరిస్థితి? ఉద్యోగాలు ఎందుకు లేవండి? ఉద్యోగాలు ఉన్నాయి, ఇస్తూనే ఉన్నారు. యువతకి ఇస్తున్నారు, మహిళలకి ఇస్తున్నారు, వృద్ధులకి ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. కాదు బయట చెప్పుకోవడం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఏదో బురద చల్లడానికి వాళ్ళకి అది లేదు, రైతులకి ఇది లేదు, సైకిల్ పోవాలి సైకిల్ రావాలని ఇది నాదం తప్ప చేసేది ఏం లేదు. వాళ్ళు జాబ్ కావాలంటే మళ్ళీ బాబు కావాలని మళ్ళీ నినాదం మళ్ళీ తీసుకొచ్చారు. 2014 వచ్చారుగా, 2014 నుంచి 19 దాకా ఉన్నారు. అప్పుడు ఏమైనా వచ్చినాయా? మళ్ళీ ఇప్పుడు ఎవరు నమ్ముతారండి? నమ్మరుగా. ఇప్పుడు ఒకసారి చూశారు, నమ్మరుగా కాబట్టి 2019 ఓడించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మళ్ళీ 24 కూడా సీఎం అయితే రెడీగా ఉన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నాడు, మళ్ళీ వచ్చిన తర్వాత ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అంటున్నాడు. అంతా ఒకటిదేనండి. ఇప్పుడు మేము ఇంటర్ చదివా, నాకు 2000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. 2018లో పెట్టా, నాకు రాలేదు. మళ్ళీ 2019లో దిగే ముందులో మీ ఇస్తా 2000 కాదు 3000 చేసి ఇస్తున్నా అంటే ఎవరు వేస్తారండి ఓటు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు, నీకు అందరికి అమ్మ ఒడి కానుంచి అన్ని ఇస్తానన్నారు. ఆడవాళ్ళకి, పేద మహిళలకి, ఇళ్ల స్థలం లేని వాళ్ళని మొత్తం ఇస్తున్నారు. మా ఊర్లో దగ్గర 600 గడప ఉంది. ఎవరికైనా సరే పథకం రానంటోళ్ళు లేరు. అర్హత ఉన్న ప్రతి ఊరికి పథకాలు గ్యారెంటీకి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, దీన్ని అంతమొందించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చా అంటున్నాడు. ఎవరో తెలుసా? తెలుసండి. ఎవరు? పీకే పవన్ కళ్యాణ్. ఆయన ఉద్దేశంలో ఆయన సీఎం అవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు దిగజారాలి అంటుంది తప్ప ఆయన 24 కాడ నుంచి 19 కాడ 17 జారింది ఆయన. ఆయన దిగజారిపోయి 17 లాస్ట్కి 10కి వస్తారు చూడండి సీట్లు. ఆ 10 కూడా వీళ్ళు వైఎస్ఆర్లో వాడినారు, టీడీపీలో వాడిస్తారు. వాళ్ళు జనసేన వాళ్ళు ఆడ నిలబడ్డా సరే వైఎస్ఆర్లతో సంబంధం లేదు, టీడీపీలో ఆడగొడతారు వాళ్ళని. అది పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో వంగవీటి గేద మీద కూడా వాళ్ళతో కూడా కాదు, ఆ టీడీపీలో వర్మ గారి మనుషులే వాడగొడతారు. వర్మ చేతిలో పెట్టాడంట ఆయన విజయాన్ని. వర్మ చేతిలో పరిస్థితి అదేనండి. ఇప్పుడు 21 మంది పోటీ చేస్తున్నారు, నువ్వు గెలిపిస్తావని పాపం వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిపిస్తాడు, ఈయనేమో ఇంకోళ్ళ చేతులు పెట్టాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? అదే అట్లా మన లోకేష్ గారు అట్లదా సంక్రాంతి అప్పుడు మా పవన్ అన్న ఉన్నంత వరకు నాకు ఎవరు ఏ అన్న పవన్ అన్న ఉందో నాకు ఎవరు వేయలేదని. ఒక షాట్ ఓడిపోయినోడికి 2 షాట్లు ఓడిపోయినోడు అండ ఎట్ట వచ్చింది చెప్పండి? ఇప్పుడు ఈయన ఒక షాట్ ఓడిపోయిండు, ఈయన 2 షాట్లు ఓడిపోయినోడికి అండ కావాలంట. అసలు ఏమి లేడు, అసలు ఏమి లేడు. ఏమైనా ఒక షాట్ ఓడిపోయినా 2 షాట్లు ఓడిపోయిండు ఆయన అన్న అంట. ఆయన గెలవలేక వర్మ గారిని పట్టుకొని బతిలాడుకొని చోట ఓడిపోయినాడు తక్కువ, 2 చోట్ల ఓడిపోయినాడు ఎక్కువ, అలా ఉందేమో. అది అలా ఉండాలి. ఏంటి ఎలా ఉన్న పరిస్థితి? రేపు పొద్దున ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎన్నికలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. 1 సైడ్ అయిపోయింది, 175 అది. ఎంపీలు వచ్చేసి 25కి 25 వస్తాయి. లోకేష్ అంటున్నాడు ఇక్కడ కొడాల నాని గుడివాడలో, గన్నవరంలో వంశీని ఓడిస్తాను, వాళ్ళ బట్ట ఇప్పి ఉచ్చ పోపిస్తానంటున్నాడు. మా ఊళ్ళో చాలా మంది చిన్నపిల్లలు పోసుకోవట్లేదు, మరి వచ్చి పోపిమనండి. చిన్నపిల్లలు చాలా మంది ప్యాస్కి వెళ్తారు బయటికి. 24 తర్వాత వచ్చి చేయమని చెప్పండి మరి. అదే వాళ్ళు చేసేది మరి. వాళ్ళకి బాగా పసుపు అంటే బాగా ఆశగా పసుపు కలర్ అంటే మరి ఆ ఉద్దేశంతో. రెడ్ బుక్ లో వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయంట. ఉంటాయంట వాళ్ళ 2 పేర్లు ఉన్నాయి, కొడవల నాని వంశీ పేర్లు ఉన్నాయంట. గెలవాలి కండి ముందల. వాళ్ళు ఏదో అరుచుకుంటూ వెళ్తారు, రెడ్ బుక్ లో రాసుకున్నా పచ్చ బుక్ లో రాసుకున్నా అంటాడు. ఈయనేమో ఏం చెప్తారు, మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీరు గెలిపిస్తే తప్ప నేను మళ్ళీ సీఎంగా అర్హత లేదు అని అంటాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నేను పిఠాపురంలో పుట్టా, గుడివాడలో పుట్టా, తెనాల్లో పుట్టా అంటాడు. ఆయన క్లారిటీ చెప్పడు. ఎన్నిసార్లు చెప్పేది, ఒకసారి 12వ తరగతి పాస్ అంటాడు, ఒకసారి 10th ఫెయిల్ అంటాడు, ఒకసారి కాకినాడ అంటాడు, ఒకసారి నెల్లూరు అంటాడు. గాజువాక భీమవరం పోయింది, అది పోయి మళ్ళీ పిఠాపురంలో వర్మ గారు ఎట్టగొట్ట ఆయన పని ఆయన చేసుకుంటాడు. వాడికి వెళ్ళి పొలాలు పెట్టిండు. ఇప్పుడు పిఠాపురంలో అంటాడు, ఇప్పుడు గాజువాక భీమవరం కాక ఇప్పుడు పిఠాపురం ఆడ ఓడిపోతారు మళ్ళీ. కానీ వర్మ చాలా ఆశ్చర్యంగా చూసాడు. ఎట్లా నా విజయం నీ చేతిలో పెడతాననేసరికి నా విచిత్రంగా చూశాడు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అనవసరం అండి. మనం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు మీ కుటుంబం మా ఫ్యామిలీని ఎంత ఇచ్చిందని అన్ని సార్లు తిట్టిండు. ఏది పాస్ పైన లడ్లు ఇచ్చినట్టు 4 లడ్లు ఇచ్చారు బీజేపీలు అన్నారు. ఇప్పుడు ఆ బీజేపీని తీసుకొని ఢిల్లీ వెళ్ళి అటు ఇటు తిరిగిండు, వారాహి యాత్ర వేసుకొని 10 రోజులు అటు ఇటు తిరిగిండు. ఈ 24 సీట్ల కోసం మళ్ళీ దానికి వారాహి యాత్ర, మళ్ళీ వెనకాల ఫ్యాన్స్ గోళ, మళ్ళీ మేము శబ్దాన్ని మళ్ళీ బ్యానర్లు పెట్టడం. మాకు మీ గుడివాడలో ఉమ్మడి అభ్యర్థి వెనిగళ్ల రాము పోటీ చేస్తున్నాడు, ఏంటి పరిస్థితి ఏంటి? ఎన్ఆర్ఐ అతను. ఆయన ఏ ఏరియా అయినా సరే కొడలాని అడ్డ, గుడివాడ గడ్డ కొడలాని అడ్డ.